టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. నమస్తే, టిఆర్ న్యూస్. నా పేరు కుమార్. ఇక మన హైదరాబాద్ నడిబొడ్డున షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్త మన కళ్ళలో చక్కర్లు కొడతా ఉన్నది. మన కళ్ళ ముందే కూలిపోయింది. తెలంగాణ సర్కార్ వచ్చి టీపాస్ విధానం తీసుకొచ్చి గింత ప్లేస్ ఉంటే గిన్ని నిర్మాణాలు చేయాలని చెప్పే సందర్భం చేశారు. కానీ ఇక్కడ షేర్లింగంపల్లి గచ్చిబౌలికి సంబంధించి అంజయ్ నగర్లో 50 గజాల ప్లేస్లో 7 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. అధికారులు ఏం చేస్తారా? మీకు కళ్ళున్నాయా? కళ్ళుని చూడలేకపోతా ఉన్నారా? లేకపోతే మీరు ఆ బిల్డర్లకు అమ్ముడు పోయి మీరు వత్తాసు పలుకుతా ఉన్నారో చూడాలి. మీకు ప్రజా ఆరోగ్యం గురించి సంబంధం లేదు, ప్రజల ప్రాణాల గురించి సంబంధం లేదు. మీకు కావాల్సింది పైసలు, మీకు కావాల్సింది వాళ్ళని కాపాడడం. ఎందుకున్నారా మీరంతా? ఉద్యోగాలు లేకపోతున్నావు, ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు వచ్చిన నాయన దీన్ని సక్రమంగా నువ్వు అమలు చేయరంటే లేకపోతే చిన్న వాళ్ళు గుడిసేసుకుంటే కూలగొడతారు. మరి 50 గజాల 7 అంతస్తుల నిర్మాణం చేస్తా అంటే నీకు కళ్ళు కనపడతలేవా? ఏం చేస్తారని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. అసలు దీన్ని బాధ్యులను ఎవరు చేయాలి? బాధ్యులను చేయాల్సింది అధికారుల, రాజకీయ నాయకుల? మరి మీ కళ్ళకు కనపడతారా? రోజు అక్కడనే మీరు తిరుగుతూ ఉంటారు. మీరు టీపాస్ విధానంలో పెట్టిన తర్వాత మీకు ఎన్ని గజాలు ఉన్నాయి, వీడు ఎంత ఫ్లోర్ నిర్మాణం చేస్తాండ్రు, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు అక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చే ముందని కూడా కరెక్ట్ లేదు ఆయన అని చెప్పేసి దాని డిమాండేషన్ ఎందుకు చేయలేకపోతారో ఒకసారి చూడాలి. మీకు జేబులు నింపితే సరిపోతుందే? మీరు డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటే పాపం నిన్న ముగ్గురు ఎక్కడి నుంచో వేరే దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ముగ్గురు వచ్చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం. అసలు అధికారులు ఎక్కడున్నారా మీరంతా? మీరు దీనికి ఒక కమిషనరు, ఒక టీఎస్లు, టీపీఎస్లు, చైర్మన్లు, మీ అంతా ఉద్యోగాలు దండగా అయిపోయినాయా? ఉద్యోగాలు పైసలు ఇచ్చి దండ అయిపోయినాయా? ఒక్కొక్కడు 6 అంతస్తులు 7 అంతస్తుల నిర్మాణాలు చేస్తూ ఉంటే వాటికి ఎందుకు కన్నెత్తి చూడలేకపోతారు? చూడాలి. ప్రతిరోజు మీకు చెప్తాను, పేపర్లలో వార్తలలో వస్తూ ఉన్నాయి, అరే ఇది పంచపద్ధతి కాదు, ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగే సందర్భం ఉన్నది. ఇంకోటి ఇది 2-3 నెలల్లో దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము. ఒక్కొక్క నిర్మాణం చేస్తే 2 నెలలలో నీకు మొత్తం బిల్డింగ్ మొత్తం అయిపోతాను. ఈ నీళ్లు సక్రమంగా కొడతా ఉండా, దాని సిమెంట్ మంచి చేస్తాడా, ఎంతవరకు ఉండాలి అని కూడా చూస్తాడా? డెవలప్మెంట్ ఇది అంటే అవినీతిలో డెవలప్మెంట్ అవుతారు. మీరు అవినీతిలో డెవలప్మెంట్ అవుతారు. మీరు వచ్చిన రాజకీయ నాయకులంతా పోయి నిలబడి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏముంటుంది ఆ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత? ఈ వార్త ఒకసారి చూసుకుందాం. రాజకీయ నాయకులు ఇప్పుడు ఎటువైపు ఉన్నారు? సమాధానం చెప్పాలి. ఆ బాధితుల వైపు ఉన్నారా, లేకపోతే ఆ అక్రమ నిర్మాణదారుల వైపు ఉన్నారా? ఈరోజు మున్సిపల్ శాఖ అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ఈరోజు ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మరి ముఖ్యమంత్రి ఏం చేస్తాడో కూడా తెలియని సందర్భం ఉన్నది. ఒకసారి దానికి ఒక విజువల్ ఒకసారి మనం చూసుకుందాం. ఎట్లా ఎంత ఘోరం అది. 60 గజాల ప్లేస్లా 50 గజాల ప్లేస్లా ఇంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంటే ఒకటేసారి కుప్ప కూలింది. దానికి సంబంధించి వాళ్ళను చితగ్రాత్రులను నిన్న తీస్తూ ఉన్నారు. పాపం ఆడు ఎంత పడితే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి టీం వచ్చి తీసే సందర్భం వచ్చేదాకా కూడా మీరు నిద్రపోతూ ఉన్నారా? ఏం చేస్తారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు శిథిలాల కింద చిక్కుకున్నారు. మీకేమో పెద్ద పెద్ద విల్లాలు మీరు సంవత్సరాల కొద్దీ కట్టుకొని అలా నివాసం ఉంటారు. అగో పక్క బిల్డింగ్ మీద పడ్డది. మరి పక్క బిల్డింగుల వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. నిజంగా అరే నాయన మీరు చేసే విధానం తప్పు. ఇక్కడ ప్రజల పక్క బిల్డింగ్లో ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి అధికారులు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. అంటే మీకు కావాల్సింది ఓన్లీ డబ్బులు మాత్రమే కావాలన్నా? మీ జేబులు నింపుకుంటారా? మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కదనే. ఇది సిగ్గుసేటు. మీకు సిగ్గుంటే మాత్రం ఈ విధంగా చేయరని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఇగో శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు వాళ్ళు. అగో పాపం రెస్క్యూ టీం వచ్చి దాన్ని తీసేసి బాడీలను తీసే సందర్భం వచ్చింది. వాళ్ళు పాపం పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం అని ఇక్కడికి వస్తే
మీ అక్రమాలకు వత్తాసు పలుకుతున్న సందర్భంలో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయే సందర్భం వచ్చింది. ఇగో అసలు ఇది నీళ్లు కొడతాను రా, లేకపోతే ఒకదాని ఒకటి వేసుకుంటారు. పక్క బిల్డింగ్ కూడా కూలిపోయే సందర్భానికి వచ్చింది. పక్క బిల్డింగ్ కూడా కూలిపోయింది. పక్క బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. అందులో ఉన్న వాళ్ళంతా ఇబ్బందులు కలిగే సందర్భం ఉన్నది. ఏందే అంజయ్ నగర్లో చూసుకుంటే ముందే మీ అధికారులు మీరు ఉన్నందుకు అక్కడ వీడు నిజంగా ఎంతవరకు చేసిండు, ఏం చేసిండు ఒకసారి చూస్తే బిల్డింగ్ పోయేది, వాళ్ళ ప్రాణాలు పోయేటి. మీరు పైసలు తీసుకొని వాళ్ళకి వస్తారు. టీ పాస్ విధానం ఏం చెప్తానా మీకు? టీ పాస్ విధానము మీకు వచ్చేసి 100 గజాలు ఉంటే G+1 G+2 పర్మిషన్లు అని చెప్పేసి అంటే 50 గజాలు వాడు నాలా ఆక్రమించి కట్టిండు. నాలా ఆక్రమించి కడితే మీరు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాను. నిజంగా అధికారులకు చిత్తశుద్ధి విధానం లేదని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఈరోజేమో ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత పోలీసులతో పెద్ద పహారా కల్పించారు. అంటే దీనివల్ల ప్రజాధనం వృధా అయిపోతూ ఉన్నది. ఈ మీరు 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 చేయాల్సిన పని మీరు సకాలంలో చేస్తే ఈ జరిగేది కాదు, జరిగి ఉండకపోయింది. ఇప్పుడు వచ్చి చూసే వాళ్ళు అప్పుడే వచ్చి ఎట్లా కడతాడు ఏంటి అనేది చూస్తే ఇంత ప్రమాదం జరగదు. అప్పుడే జరిగేది వచ్చేది నువ్వు కట్టే తప్పురా నాయన అని చెప్పేసి అప్పుడే చేస్తే బాగుండు. ఇప్పుడు కూడా అంజయ్ నగర్లో విపరీతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి. కనీసం ఒక ట్యాంకర్ పోవడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ రోడ్ల మీద బండ్లు పెడతా ఉన్నారు, రోడ్ల మీద పని చేస్తూ ఉన్నారు. దీనివల్ల సామాన్యులకు కూడా ఇబ్బంది జరుగుతుంది కానీ మరి మీ కళ్ళు కనపడదులే, కళ్ళు మూసుకున్నారా ఒకసారి చూసుకోవాలి. ఒక పేపర్లో ఒక ప్రధాన వార్తకి ఇచ్చిన నమస్తే తెలంగాణ పేపరా, నమస్తే తెలంగాణ పేపర్లో ఒక ప్రధాన వార్తకి ఇచ్చిన చూసుకుంటే 75 గజాలు 7 అంతస్తులు కుప్పకూలిన భవనం, 2 కార్మికుల మృతి, శిథిలాల కింద మరికొందరు ఉన్నారని అనుమానం ఉన్నది. వాస్తవానికి ఆడ ఎవడున్నది ఏం కదా అని చెప్పేసి బయటోనికి ఎవరిని తెలియదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. మరి దీన్ని కప్పి అంతకంటే 2 కంటే ఎక్కువ ఉన్నారా మరి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళని కాపాడుతూ ఉన్నారా ఈ అధికారులు అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. శిథిలాల కింద మరికొందరు అనుమానం కలుగుతుంది. ఘటన స్థలానికి సేఫ్టీ కమిషనర్ సూచన, హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ కమిషనర్లు మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం కడతా ఉన్నారు, ఎంత పర్మిషన్లు కడతా ఉన్నారు, ఏమున్నదని చెప్పేసి మీకు జీతాలు ఇచ్చేది అందుకోసం. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కాపాడురు పోయి ఈ కాపాడండి, సక్రమంగా ఉండండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడరని చెప్పేసి చెప్తే అంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఏదో చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, భవన యాజమాని బిల్డర్ల దానాశ వేసి కార్మికుల ప్రాణాలకు బలైపోయినాయి. భవనం యొక్క యాజమానికి బిల్డర్లను ధనాశ చూపి ఈ ధనాశ చూపడం వల్లనే వాళ్ళ ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి చెప్పేటువంటి ఆస్కారం కలుగుతూ ఉన్నది. ఇది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిన్న ఈ భవనం అక్రమ నిర్మాణాలు విచ్చలవిడితనానికి అద్దం పడుతున్నది. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కానీ రాజకీయ నాయకులు కానీ రేపు అక్రమ నిర్మాణాలు జరుగుతాయి అంటే ఏదో తుతు మంత్రంగా వారికి ఏదో నోటీసులు ఇచ్చేసి చేతులు దులుపుకొని అక్కడ మళ్ళీ వచ్చి నిర్మాణాలు జరుగుతాయంటే పట్టించుకున్నట్లేదు. పేపర్లో ప్రతిరోజు వార్తలు వస్తాయి. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. దీన్ని అరికట్టండి, దీన్ని కూల్చండి, లేకపోతే దీన్ని ఆపండి అని చెప్పి చెప్తా ఉంటే మొత్తం మీరు బిల్డింగ్లు అయిపోయారో కూడా పక్కకు చూస్తలేరు. మరి అంతా ఏమేమి చెప్పాలా, మీరు ధనాశకి కకృతి పడతా ఉన్నారని చెప్పేసి మేము అభియోగాలు అవుతున్నాయి. ఈ 45 గజాల విస్తీర్ణంలో పునాది ఎంత బలం ఉంటుందా, పునాది ఎంత లోతు తీస్తే 7 అంతస్తులు కట్టాలి. కనీసం వాడు ఒక్క ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేసుకుంటే ఉంటుంది. 7 అంతస్తులు ఎంతమంది అలా నివాసం ఉంటా ఉన్నారు చూడాలి. మళ్ళీ పర్మిషన్లు ఉన్నాయి హాస్టల్ కాడ, అసలు పర్మిషన్లు లేకుండా ఇది జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తారో చూడాలి. వీళ్ళు మధ్యప్రదేశ్ చెందినటువంటి టైల్స్ కార్మికులు 34 ఏళ్ళ యువకుడు, ఒక 42 ఏళ్ళ వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబానికి ఏం భరోసా కల్పిస్తారో మీరు చూడాలి. ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా ఇక బిల్డింగ్ మొత్తం ఇక అయిపోయింది, సిద్ధం దీనికి మళ్ళీ ఎవరికైనా ఇస్తారు, ఇక కిరాయికి ఇస్తారు. డబ్బున హాస్టల్కే ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేటియో ఇక మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు హాస్టల్లో మీరు అంజయ్ నగర్ కానీ ఆ సిద్దిక్ నగర్ కానీ మీరు చూసుకుంటే చిన్న చిన్న గల్లులు, చిన్న చిన్న పెద్ద రేపు పొద్దుగల ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా కనీసం ఫైర్ సేఫ్టీ పోవడానికి లేదు, కనీసం ట్యాంకర్ పోతే మళ్ళీ ఇంకా బండ్లు వచ్చేటువంటి సందర్భం లేదు. మరి ఇదేనా మీరు ఇచ్చే డెవలప్మెంట్ హైదరాబాద్లో? మీరు ప్రాణాలు తీయడంలో డెవలప్మెంట్ అయ్యారా, లంచాలు తీసుకోవడంలో డెవలప్మెంట్ అవుతా ఉన్నారా? ఒకసారి చూసుకోవాలి. ఈ ఘటనపై అధికారులు ఏం చేస్తారో
చూడాల్సిన సందర్భం ఉన్నది. ఇది ఒక్కటే కాదు, మన పక్క బిల్డింగ్ కూడా నాశనం అయిపోయింది దీనివల్ల. మరి అల్లా ఇవ్వడం దెబ్బ తగిలిందా ఇంకోటి చచ్చిపోతారో ఒకసారి చూసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు, భవన యాజమాని, బిల్డర్ పాత్ర, ఈ నిర్మాణ నిబంధనల ఉల్లంఘన అదే అంశాలపై పోలీసులు దర్యాప్తుగా ఇలా చర్యలు తీసుకోవాలి. ఎవడానికి ఇంత పెద్ద కట్టని చెప్పింది? ఎవడు నేను ఇంత పెద్ద నిర్మాణం కట్టని చెప్పేసి నువ్వు వచ్చి నీ పిల్లలు మంచిగా ఉండి నీకు జేబులో పైసలు వస్తే అయిపోతా, పక్కోడు ఎక్కబడి చచ్చినా సంబంధం లేదా? సంబంధం లేదు, కట్టి డబ్బులుగా అమ్ముకుంటారో అయిపోతుంది. ఖచ్చితంగా ఎవరైతే బిల్డింగ్ కట్టిన బిల్డర్ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే స్థల యాజమాని ఉన్నాడో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళని కాపాడకుండా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కరి ప్రాణంతో పోయేది కాదు, అక్కడ వందలాది మంది నివాసం ఉంటారు. ఒక బిల్డింగ్ కడితే 10 మంది కుటుంబాలు వచ్చి అలా కిరాయికి ఉండే సందర్భాలే ఉంటాయి. వాళ్ళ ఆచరిత మాత్రం ఎంతమంది ఉన్నారో మనం చూస్తాం అక్కడ. ఇప్పటికైనా కూడా అక్రమ నిర్ణయాలపై మీ పాత్ర ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఎవరైతే అక్కడ చనిపోయారో వాళ్ళ ₹1,00,00,000 ఇచ్చినా తక్కువే. వాడు 34 ఏళ్ళ యువకుడు రేపు పొద్దుగాల మంచి జీవితాన్ని కోల్పోయిండు. ఏదో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో మీరు ప్రాణం తీసి డెవలప్మెంట్ అంటే మీ అవినీతి వల్లనే ఆయన పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళు నిండు ప్రాణాలను బలికొన్నారు. కుటుంబాల ఆవేదన ఎవడు గుర్తుపడతాడు? ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అక్రమ నిర్మాణాలు కట్టే బిల్డర్ల పైన కానీ స్థల యాజమాని కూడా చెప్పాలి, నాయన వద్దురా బాబిది ఇక నాకు గింతే కట్టి అని చెప్పాలి. నీకు లాభాలు కావాలి, నీకు ఎక్కువ మంది కిరాయికి ఉండాలి, వారికి ఎక్కువ మందికి పైసలు వచ్చేటువంటి సందర్భాలే చూస్తారు. కాబట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాల పైన కొరడ చూపించాలి. ఎవరైతే ఈ కమిషనర్ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళని వదిలిపెట్టదు. కమిషనర్ వల్లనే అదే జరిగేది. నీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే ఈరోజు చచ్చిపోయేటోళ్ళు కాదు, అక్రమ నిర్మాణం ఉండేది కాదు. ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మిద్దెల మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మొట్టమొదటి స్పందించాడు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే చనిపోయిండ్రో ఆ కార్మిక కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే కమిషనర్ వాళ్ళపైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆయన ఒక్కడే కాదు, ఈరోజు ప్రతి ఒక్క కాలనీవాసులు, ఇప్పుడు మీరు కాలనీవాసులు మీరు కూడా మేల్కోవాలి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఓనర్లకే ఉండడం సంబంధం లేదు. ఎవడైతే ఉంటాడో వానికే ఇబ్బంది జరుగుతుంది. ఓనర్లు ఎక్కడ రూపాయి విల్లాలు కట్టుకొని ఎక్కడ మంచి దాంట్లో ఉంటాడు. నిన్న అక్కడ చంపడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఆ పక్క ఉన్నటువంటి కాలనీవాసులంతా ఈ అక్రమ నిర్మాణాలపైన మీరు కూడా గలమెత్తాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇప్పటికైనా అధికారులు అందరూ స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ న్యూస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలపై కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలనే. ఏం చేస్తానే కమిషనర్ ఉండి నువ్వు ఏసీ అద్దాలలో కూర్చొని జేబులో పైసలు వేసుకొని ఆ టీపీఎస్లు ఏం చేస్తారు, చైర్మన్లు ఏం చేస్తారు, పోయి మీ పైసలు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఇంట్లోకి పోతాను. ఇలాంటి మీకు సిగ్గు శరం ఉంటే ఇలాంటి జరగడానికి వీళ్ళు ఖచ్చితంగా ఎవడైతే కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ రాగానే చర్యలు తీసుకుంటలేరే. నీకు టీ పాస్లో అప్లై చేయగానే వాడు ఎన్ని నిర్మాణాలు చేసినా ఎందుకు పర్యవేక్షణ చేస్తలేరు? పైసల కోసం మీరు లాలూచిపడి ఇలాంటి ప్రాణాలు పోగొట్టడంలో మీ పాత్ర ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.